లైవ్ అక్కడి నుంచి ఓబీ వ్యాన్ వెళ్ళేటప్పటికి టైం పట్టు, మిగతా వాళ్ళకి కాస్త ఫాస్ట్లో వెళ్ళేవి. అప్పటికి ఇంకా 2Gలు రాలా, వాట్సాప్లో లైవ్ ఇచ్చాం. తర్వాత 2Gలు వచ్చా, 3Gలు వచ్చా, 4Gలు వచ్చా, 5Gలు వచ్చా. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయాయి. ఇది మన కళ్ళు ఎదురుకుండా చూసిన రెండో విప్లవం. ఇప్పుడు మూడో విప్లవం మళ్ళీ మన కళ్ళు ఎదురుకుండా చూస్తున్నాం. ఏం కావాలన్నా మెటీరియల్ సమాచారం కోసం లైబ్రరీల చుట్టూ ఎతికి, లేకపోతే ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని రాసుకున్న రిపోర్టర్లం మనం ఆ రోజున. ఇవాళ వచ్చేటప్పటికి ఆ గూగుల్లో కొడితే వస్తుంది మ్యాటర్. ఇక రేపటి నుంచి గూగుల్లో ఈ ChatGPTలు వచ్చాక వినిపిస్తాయి అయ్యే, అంతే. అవును, వినిపిస్తాయి. ఇది సరికొత్త విప్లవం. మనం ప్రింట్ చూసాం, కేబుల్ చూసాం, టీవీలు చూసాం, శాటిలైట్లు చూసాం, 24 hours చూసాం, డిజిటల్ చూసాం, యూట్యూబ్లు చూసాం డిజిటల్లో. ఇంకో సరికొత్త వ్యవస్థ వైపుకి వెళ్ళిపోతున్నాం. అంటే మనిషి మేధాశక్తితో పని లేకుండా పోద్దేమో అని ఉంటాయి. కాకపోతే ఒకటి, ఫైనల్లీ ప్రతి మార్పుకి ప్రయోజనాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు పెన్నులతో రాసేవాళ్ళం మేము రిపోర్టింగ్లో ఉన్నప్పుడు, ఫీల్డ్ రిపోర్టింగ్లో. తర్వాత మీగిరు వచ్చేటప్పుడు కొట్టేది వచ్చింది. అలా కొట్టడం రానటువంటి వాళ్ళు ఫీల్డ్ నుంచి పక్క వెళ్ళిపోయారు. కొట్టడం అలాగ తెలుగు టైపింగ్ నాకు ఇంగ్లీష్ టైపింగ్లో ఫస్ట్ క్లాస్ నాది. తెలుగు టైపింగ్